గత వారం రోజులుగా బంగారం ధరల ట్రెండ్ పూర్తిగా అనిశ్చితంగా మారింది. ఉదయం పెరిగిన ధరలు సాయంత్రానికి పడిపోవడం, మరుసటి రోజు మళ్లీ పెరగడం వంటి మార్పులు ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. ధరలు ఏ దిశగా వెళ్తాయో అర్థం కాకపోవడంతో కొనుగోలుదారులు కూడా కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల జరిగిన మార్పులను గమనిస్తే ఈ అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 28న బంగారం ధర 2780 రూపాయలు పడిపోయింది. ఏప్రిల్ 30న మళ్లీ 2290 రూపాయలు పెరిగింది. అయితే మే 1న మరోసారి 2130 రూపాయలు తగ్గింది. ఇలా వరుసగా పెరుగుదలలు తగ్గుదలలు చోటు చేసుకోవడం మార్కెట్లో అనిశ్చితిని పెంచుతోంది. ఇవాల్టి తాజా ధరల విషయానికొస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 330 రూపాయలు పెరిగి 1,50,930 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 1,38,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మే 1న కిలో వెండి 5,000 రూపాయలు పడిపోయినప్పటికీ ఇవాళ అదే స్థాయిలో మళ్లీ పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,70,000 రూపాయలుగా ఉంది. ఈ ధరల ఊగిసలాటకు ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక రాజకీయ పరిస్థితులే. ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల మార్పులు, సెంట్రల్ బ్యాంకుల వంటి వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఇవన్నీ కలిసి గోల్డ్ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనతో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. యుద్ధం తగ్గే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు రావడంతో ద్రవ్యోల్బణంపై ఉన్న ఆందోళనలు కొంతమేర తగ్గాయి. యుఎస్తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు రావడంతో మార్కెట్లో పాజిటివిటీ నెలకొంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన యుద్ధం తర్వాత గోల్డ్ ధరలు దాదాపు 12% వరకు పడిపోయాయి. హర్మూజ్ జలసంధి మూసివేత, చమురు ధరల పెరుగుదల కారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఇప్పుడు యుద్ధ పరిస్థితులు శాంతించడంతో మళ్లీ గోల్డ్పై పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతోంది. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొనుగోలు కొనసాగిస్తుండడం కూడా ధరలకు మద్దతుగా నిలుస్తోంది. గోల్డ్ నిల్వలు గతేడాదితో పోలిస్తే మరింత వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ధరలు ఎప్పుడైనా మారే అవకాశం ఉన్నందున కొనుగోలు లేదా పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.